హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో మనం యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది మనకు పార్ట్ 2 అని అనుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే గత సెషన్లో నేను యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాజివ్ వాయిస్ అంటే ఏంటి, మనము ఈ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి 4 సబ్టెన్సెస్, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి 4 సబ్టెన్సెస్లో ఏ విధంగా మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి యాక్టివ్ నుంచి పాజివ్ వాయిస్లోకి మార్చినప్పుడు అనే విషయాన్ని అక్కడ క్లుప్తంగా తెలుసుకున్నాం అండ్ క్షుణ్ణంగా కూడా మనం పరిశీలించాం. ఏవి ఎక్కడ ఎలా మారుతున్నాయి, ఈ హెల్పింగ్ వర్బ్స్ కానివ్వండి, మెయిన్ వర్బ్స్ కానివ్వండి, ఎలా మారుతున్నాయనే తెలుసుకున్నాం. మరి ఈ సెషన్లో ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి విషయాల్ని, అలాగే దాంతోపాటుగా ఇంకొన్ని స్పెషల్ యాక్టివ్ వాయిస్ నుంచి పాజివ్ వాయిస్లోకి మారేటటువంటి సెంటెన్సెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ ఈ సెషన్ కనుక మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు దీనికి సంబంధించిన పార్ట్ 1 సెషన్ని చూసినట్టయితే ఇది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాజివ్ వాయిస్ అంటే అనేది ఇప్పుడు మీరు ఒకవేళ కొత్తగా జాయిన్ అయినా సరే, ఈ సెషన్లో కొత్తగా చూస్తున్నా సరే అర్థంగా ఎందుకు ఒకసారి చెప్తాను. సో కర్తకు సంబంధించి అంటే కర్త చేత ప్రారంభించబడి, సబ్జెక్టు చేత ప్రారంభించబడి సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అని చెప్తాం. రామ కిల్లుడు రావణ. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్, రాముడి గురించే మనం ఇక్కడ కాన్సెప్ట్లో ఎక్కువగా ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి రామ కిల్లుడు రావణ, రాముడు రావణాసురుని సంహరించాడు అని అంటున్నాం. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. మరి పాజివ్ వాయిస్ అంటే ఏంటి సార్? ఇందాక చెప్పుకున్నట్టుగా రామ కిల్లుడు రావణ, ఈ వాక్యంలో రామ అనేది కర్త చేత ప్రారంభించబడింది కాబట్టి ఇందులో కర్తకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్తాం. మరి పాజివ్ వాయిస్లో ఎలా మారుస్తాం సార్ అంటే ఒకసారి ఇందులో ఏ సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. రామ కిల్డ్ రావణ. ఇందులో సబ్జెక్ట్ ఏమని చెప్పుకున్నాం? రామ. వర్బ్ యొక్క రెండో రూపం ఉంది V2 ఫామ్. అండ్ ఆబ్జెక్ట్ ఏముంది సార్? రావణ. రామ కిల్డ్ రావణ అనేది ఇక్కడ మనకు సెంటెన్స్లో ఏది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది మనం తెలుసుకున్నాం. మరి పాజివ్ వాయిస్ అంటే ఏంటి? పాజివ్ వాయిస్ అంటే ఏంటి సార్ అంటే కర్మ చేత ప్రారంభించబడి లేదా కర్మకు ప్రాధాన్యత అంటే ఆబ్జెక్టుకు ప్రాధాన్యతనిచ్చేటటువంటి ఏవైతే సెంటెన్సెస్ ఉంటాయో వాటిని మనం పాసివ్ వాయిస్లో ఉంటాయి అని చెప్తాం. సో ఆబ్జెక్టుకు ప్రాధాన్యతనిస్తేనేమో పాజివ్ వాయిస్, సబ్జెక్టుకు ప్రాధాన్యతనిస్తేనేమో అది యాక్టివ్ వాయిస్ అని చెప్తాం. రావణ వాజ్ కిల్డ్ బై రామ అని చెప్పి మారుస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి రావణ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్జెక్ట్కి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? రావణ. దానికి ఆ తర్వాత వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్. అది V2 ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఉపయోగించేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వజ్ వర్ని ఉపయోగిస్తాం. మరి ఇది రావణ అనేది సింగిల్ సబ్జెక్ట్ కదా, అందుకే మనము వాజ్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి, కిల్డ్ అనేది. ఆ తర్వాత V3 తర్వాత ప్రిపోజిషన్ బై అనేది యూజ్ చేయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ రామ ఏదైతే ఉందో అది చివరికి తీసుకొచ్చి ఆబ్జెక్ట్గా మార్చాం. ఇలాంటి సెంటెన్సెస్ని ఏమంటాం సార్ అంటే మనం పాజివ్ వాయిస్లో ఉన్నాయి అని చెప్తాం. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. కర్త చేత ప్రారంభించబడి కర్తకు అంటే సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇస్తేనేమో అది యాక్టివ్ వాయిస్. కర్మ చేత అంటే సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్కు ప్రాధాన్యతనిచ్చినట్టయితే అది పాజివ్ వాయిస్ అని చెప్తాం. సో ఒకసారి ఇందులో రూల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. యాక్టివ్ వాయిస్ నుంచి పాజివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి. అవి ఏంటి అనేది గత సెషన్లో నేను చెప్పాను. ఈ 5 వేలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను మీకు ఒక మాయాజాలం చూపిస్తానని చెప్పాను. సో సింపుల్గా చెప్పాలంటే పంచపాండవులు ఒక 5 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇందులో ఆ 5 స్టెప్స్ ఏంటి సార్ అంటే వాక్యంలోని సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి అంటే ఆ ఆబ్జెక్ట్ తర్వాత అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. తర్వాత మూడోది ఏంటి సార్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఉంచాలి. ఆ తర్వాత బై అనే ప్రిపోజిషన్ని తీసుకురావాలి. ఇక సబ్జెక్ట్ని చివరికి తీసుకొస్తే సరిపోతుంది. ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్గా మార్చాలి. ఆ తర్వాత అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ పక్కన వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాయాలి. వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసిన తర్వాత ప్రిపోజిషన్ని తీసుకోవాలి. ప్రిపోజిషన్ తర్వాత యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆబ్జెక్ట్ స్థానంలో పాజివ్ వాయిస్లో రాస్తే సరిపోతుంది. ఇలా ఈ 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో చూద్దాం. యాక్టివ్లో నుంచి పాజివ్ వాయిస్లోకి మార్చినప్పుడు కొన్ని ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. యాక్టివ్ వాయిస్, పాజివ్ వాయిస్లో కొన్ని ప్రొనౌన్స్ అవేంటి అని అంటే ఐ అనేది మీగా మారుతుంది, యు అనేది యుగానే ఉంటుంది,
వి అనేది అస్గా మారుతుంది, దే అనేది దెమ్గా మారుతుంది, హీ అనేది హిమ్గా, షీ ఉంటే హర్గా, ఇట్ ఉంటే ఇట్గానే ఉంటుంది. ఇందులో ఏవి సార్ ప్రొనౌన్స్ మారడం అంటే రెండే రెండు. మొదటిది యు అండ్ ఇక్కడ ఇట్, ఈ రెండు మాత్రమే మారవు, యాజ్ ఈజ్గా అలాగే ఉంటాయి. ఈ రూల్స్ మనం గుర్తుపెట్టుకుందాం. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం సెంటెన్స్లోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఒక శాంపిల్ సెంటెన్స్ తీసుకున్నాను. ఐ స్పీక్ తెలుగు. మన మాతృభాష, మన అమ్మ భాష తెలుగు కదా సార్, అందుకే మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఐ స్పీక్ తెలుగు, నేను తెలుగు మాట్లాడతాను. దీని ఏ విధంగా మార్చొచ్చు మనం? ఐ సబ్జెక్ట్, స్పీక్ వర్బ్ యొక్క మొదటి రూపం, తెలుగు అనంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా కూడా మనకి యాక్టివ్ వాయిస్లో సింపుల్గా చెప్పాలంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. మరి దీన్ని మార్చేటప్పుడు మన రూల్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతుందో దీన్ని ముందుకు తీసుకురావాలి, దాని పక్కన అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఆ తర్వాత వర్బ్ యొక్క మూడు రూపం తీసుకోవాలి, ఆ తర్వాత ప్రిపోజిషన్, ఆ తర్వాత చివరికి యాక్టివ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని కాస్త ఆబ్జెక్ట్ ప్లేస్లో చివరికి పెట్టేస్తే సరిపోతుంది. చూడండి మనం అలాగే చేసామా, ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాం, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్గా మార్చేసాం. ఈ విధంగా గురువులు గుర్తుపెట్టుకోండి సార్, ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ సాధిస్తారు. మన గ్రూప్ 1 మెయిన్స్లో 5 మార్కులు అంటే 5 ప్రశ్నలకి 10 మార్కులు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో. ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో ఎక్కువగా మార్క్స్ వచ్చేటటువంటి ఈజీ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. మిగతా రకాల అన్ని పోటీ పరీక్షల్లో కనీసం 3 నుంచి 5 మార్కులు ఖచ్చితంగా మీరు సంపాదించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, దీనికి అంత మంచి వెయిటేజ్ ఉంది. అందుకే తెలుగు ఈజ్ అంటున్నాం. ఎందుకు ఈజ్ వచ్చింది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగిల్ సబ్జెక్టుకు వచ్చేటటువంటి బీ ఫామ్ ఏంటి సార్? ప్రజెంట్ బీ ఫామ్ అంటే ఈజ్. ఐ అయితేనేమో యామ్ వస్తుంది. సో ప్లూరల్ ఫామ్ ఉంటే ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. సో ఇది సింగులర్, తెలుగు అనేది ఒకటే కాబట్టి తెలుగు ఈజ్, స్పీక్, స్పోక్, స్పోకెన్ వర్బ్ యొక్క మూడో రూపం ఇక్కడ రాస్తాం. ప్రిపోజిషన్ బై అని రాసి ఐ ఉంటే ఏ విధంగా మారుతుందని చెప్పాం? మీగా మారుతుంది. ఈ విధంగా చేంజెస్ చేయాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే గత సెషన్స్లలో మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సెషన్ మీకు బాగా అర్థం కావాలి అని అంటే దయచేసి ప్రీవియస్ సెషన్లో పార్ట్ 1 ఏదైతే ఉందో దాన్ని చూసి ఇక్కడికి రండి. అండ్ ఇంకొక విషయం, ఎప్పుడైనా సరే మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా సరే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మన హ్యూమన్ బాడీ, మానవ దేహం ఎంత దీనికి ఈ హార్ట్, ఈ గుండె ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్ గ్రామర్కి టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. సో హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్తారు టెన్సెస్ కాన్సెప్ట్ని. అవి మనం ఎంత ఈజీగా నేర్చుకున్నాం ప్రీవియస్ సెషన్స్లలో, మీరు బాగా గమనించే ఉంటారు. అవి కనుక నేర్చుకుంటే ఆ టెన్సెస్ అనే ఒక కాన్సెప్ట్ని మీరు నేర్చుకున్నట్టే అయితే మీరు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ని, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు, మంచి మార్క్స్ సాధించగలుగుతారు. సో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ని ఒకసారి మనం చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం. మరి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్కి ఏముంటాయి సార్? మీకు డౌట్ రావచ్చు. అన్నింటి కూడా V1 ఉంటుంది. ఒకసారి గమనించండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఈ డూ డస్ ఉన్నా లేకపోయినా ఎక్కువగా తేడా అనేది మాత్రం ఏమి ఉండదు. అయితే మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ డిడ్ ప్లస్ V1 ఏమని రాసుకోవచ్చు మనం? V2 అని రాయొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 అన్నా కూడా ఒకటే అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లోని ఫామ్. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1 వచ్చింది, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ ప్లస్ V1 వచ్చింది. మరి సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ రిప్రజెంట్ చేసేటటువంటి మోడల్ వర్బ్స్ ఏముంటాయి సార్ మనకి? షెల్ విల్. కాబట్టి వాటిని ఇక్కడ తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. మరి దీన్ని ఏ విధంగా మారుస్తున్నాం సార్ అంటే ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి, దాని పక్కన ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్లో అప్రాప్రియేట్ మోడల్ వర్బ్ని తీసుకోవాలి, తర్వాత బీ అంటే ఉండుట అని అర్థం, ఉండు లేదా ఉండుట అని. ఈ బీని పెట్టి V3 ప్లస్ సబ్జెక్ట్ని చివరికి తీసుకొస్తే చాలు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక సెంటెన్స్ని మనం మార్చేటటువంటి విధానం. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సార్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ ఫామ్ ఉండదు. లాస్ట్ సెషన్లో నేను చెప్పాను 4 సబ్ టెన్సెస్ ఉండవు. మొత్తం మనకు 12 సబ్ టెన్సెస్ ఉంటాయి టెన్సెస్లో. ప్రజెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4, ఫ్యూచర్ టెన్స్లో 4, మొత్తం కలిపితే 12 సబ్ టెన్సెస్ ఉంటాయి. మరి ఈ 12 సబ్ టెన్సెస్లో 4కి మాత్రమే 4 సబ్ టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ ఫామ్ ఉండదు. వేటికి సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఈ నాలుగింటికి కూడా ఉండదు. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ నాలుగింటికి ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఈ 4 స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని కనుక మీకు ఇచ్చినట్టయితే సింపుల్గా నో ప్యాసివ్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 1 మార్క్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ దీని స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఎల్ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తాం. దీనికి మనకు నో ప్యాసివ్ ఫామ్ అని చెప్పి చెప్తున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఎల్ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఎల్ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. నేను గత సెషన్లో చెప్పాను, V1 ప్లస్ ఇంగ్ ఉంటే దాన్ని ఏమని చెప్పాం, బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది, రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్ కేస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి V3 ఉంటే యాక్టివ్ వాయిస్లో అది ఎలా మారుతుందని చెప్పాం, హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ఉండి బీన్ ప్లస్ V3గా మారుతుంది. ఈ 2 రూల్స్ కనుక మేజర్గా మీరు గుర్తుపెట్టుకుంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ అనేది చాలా ఈజీ మీ అందరికీ కూడా. 2 కాన్సెప్ట్, 2 రూల్స్. V1 ప్లస్ ఇంగ్ ఉండి ఒకవేళ సెంటెన్స్లో కనుక ఉంటే యాక్టివ్ వాయిస్లో అది బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఈ విధంగా మారుతుంది సార్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే కంటిన్యూస్ ఫామ్ ఉంటే ఎలా మారుతుంది, బీయింగ్ ప్లస్ V3గా. ఇన్ కేసు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి V3 ఉంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ అలాగే ఉంచి బీని ప్లస్ V3గా మారుతుంది. ఈ విధంగా ఈ 2 రూల్స్ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది ఎలా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది, షెల్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్గా మారుతుంది. సో మనకు తెలుసు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది కదా. సింపుల్గా దీనికి నో ప్యాసివ్ ఫామ్, దీనికి ప్యాసివ్ ఫామ్ ఉండదు. సో ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధించవచ్చు, మీరు కలలుగన్న ఉద్యోగాన్ని పొందొచ్చు. ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీగా రాఘవేంద్ర సార్ మీరు భలే చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. ఇదంతా కూడా మన టీసాట్ వాళ్ళ యొక్క ఫలితం, గుర్తుపెట్టుకోండి. ది బెస్ట్గా మీకు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఐ విల్ కాల్ యూ అనేది ఇది ఏ టెన్స్లో ఉంది నాకు చెప్పండి మీరు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. దీని స్ట్రక్చర్ ఏంటి మనకు తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీని యొక్క స్ట్రక్చర్. మరి దీన్ని ఏ విధంగా మారుస్తున్నాం సార్ మనం? మన రూల్ ప్రకారం ఎలా మార్చాలని చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి, అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ పెట్టాలి, బీ అంటే ఉండుట అనేటటువంటి బీ ఫామ్ని పెట్టాలి, తర్వాత V3 రాసి ప్రిపోజిషన్ పెట్టి చివరికి ప్రొనౌన్ చేంజ్ చేస్తే చాలు. ఐ విల్ కాల్ యూ అని అంటున్నాను. దీని అర్థం ఏంటి, నేను నీకు ఫోన్ చేస్తాను అని. ఐ విల్ కాల్ యూ. సబ్జెక్ట్ విల్లార్షల్లో విల్ వచ్చింది, వర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ షెల్ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి మన రూల్ ప్రకారం? ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి, యూగానే ఉంటుందని మనం తెలుసు. యూ విల్ బి అనేది రావాలి, విల్ బి కాల్డ్ V3 ఫామ్ బై మీ. అయ్యి ఉంటే ఈ విధంగా మారుతుందని చెప్పాం సార్, మీగా మారుతుంది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం. వీ విల్ విన్ ద ట్రోఫీ అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఏమని మారుస్తున్నాం, ద ట్రోఫీ విల్ బి వన్ బై అజ్. వీగా ఏముంటే ఏమిగా మారుతుంది సార్, అజ్గా మారుతుంది. ఈ విధంగా కనుక మనం చేంజెస్ చేసినట్టయితే ఏం చేయలేదు సార్, ఉన్నదాన్ని B ప్లస్ V3గా రాసాం అంతే. B ప్లస్ V3గా మార్చాం. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం చేంజ్ చేసేటటువంటి విధానం. ఒకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అలాగే ఐ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అన్నది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? ఇక్కడ సబ్జెక్ట్ విల్లార్షల్లో విల్ వచ్చింది, V1 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అనేది మనకి ఎక్స్ట్రా వర్డ్స్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ విల్ బి రావాలి కదా, విల్ బి రిటన్ బై, అయి ఉంటే ఏం రావాలి సార్, మీ, బై మీ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఈ విధంగా మారిస్తే చాలు సార్, మనకు 1 మార్క్ ఈజీగా పొందొచ్చు ఎగ్జామ్స్లో. ఆర్టికల్స్ విల్ బి రిటన్ బై మీ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. వివిధ అంశాల మీద ఆర్టికల్స్ అనేవి నా చేత రాయబడ్డాయి అనేది ప్యాసివ్ ఫామ్గా మారుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. షీ విల్ ప్రిపేర్ బిర్యానీ ఆమె ప్రిపేర్ చేస్తుంది అని చెప్తున్నాం. దీన్ని ఏ విధంగా మారుస్తున్నాం, బిర్యానీ ఎందుకంటే ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి కాబట్టి విల్, నెక్స్ట్ బి అనేది రావాలి, విల్ బి ప్రిపేర్డ్. ఇక్కడ
బై అనే ప్రిపోజిషన్ తర్వాత ఏం రావాలి, షీ ఉంటే ఏమని రావాలని చెప్పుకున్నాం సార్ మనం, హర్. షీ ఉంటే హర్గా మార్చాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ నేను 1 or 2 ఎగ్జాంపుల్సే తీసుకున్నాను సార్, మీరు మరి ఇంకొన్ని ఒక 10-15 ఎగ్జాంపుల్స్ని వీటి మీద స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు సాధిస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి, భవిష్యత్తులో ఒకనొక సమయంలో జరుగుతూ ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. కానీ మనకు తెలిసిన రూల్ ప్రకారం ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ఫ్యూచర్లో జరగబోయే ఒక పనికి మనం ఫ్యూచర్ పలానా టైంకి ఈ పని జరుగుతూ ఉంటుందని చెప్పడానికి మనం ప్యాసివ్ ఫామ్లో చెప్పలేం. కాబట్టి దీనికి సింపుల్గా ఏమని చెప్తున్నాం, నో ప్యాసివ్ ఫామ్ అని చెప్పి చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ at 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పదాన్ని మనం ప్యాసివ్ ఫామ్లో చెప్పలేం. కాబట్టి ఇక్కడ దీనికి ఏమని చెప్తున్నాం, నో ప్యాసివ్ ఫామ్ అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నాం. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోదాం. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ఇవి ఫ్యూచర్ నిర్వచనం చేస్తున్నాయి కాబట్టి హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. We will have completed our dinner at this time tomorrow. అనండి. We will have completed our dinner at this time tomorrow. రేపు ఈ సమయానికి మేము మా భోజనాన్ని పూర్తి చేసి ఉంటాము అని చెప్తున్నాం. సో ఇది మనం ఇప్పుడు దీన్ని ఏం చేంజ్ చేయాలి సార్ అంటే, ఇందులో ఆబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. మిగతావి ఎక్స్ట్రా వర్డ్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవర్ డిన్నర్ ఇక్కడ ఏముంది, our dinner will have been completed by us. వి ఉంటే ఏంగా మారుతుంది, us at this time tomorrow. రేపు ఈ సమయానికి మా డిన్నర్ పూర్తి చేయబడి ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇలాంటివి కనుక మీరు ఎక్కువగా ఇంకొన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు మంచి మార్క్స్ని పొందుతారు మిత్రులారా. అండ్ అలాగే ఇవే కాకుండా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. చెఫ్ విల్ హ్యావ్ కుక్డ్ బిర్యానీ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి చెఫ్ బిర్యానీ వండి వేసి ఉంటాడు అని చెప్పేసి ఇది యాక్టివ్ వాయిస్లో చెప్తున్నాం. ఇక్కడ మనకు చెఫ్ అనేది సబ్జెక్ట్, హ్యావ్ కుక్డ్, బిర్యానీ అనేది ఏమవుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఎట్ దిస్ టైమ్ టుమారో అనేది ఏమవుతుంది, ఎక్స్ట్రా వర్డ్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో బిర్యానీ ముందుకు తీసుకొద్దాం. బిర్యానీ విల్ హ్యావ్ బీన్ కుక్డ్ బై చెఫ్ని చెఫ్గానే ఉంచాలి కాబట్టి చెఫ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి చెఫ్ చేత బిర్యానీ వండబడి ఉంటుంది అనేది ఇక్కడ మనకు ప్యాసివ్ ఫామ్లో రాస్తున్నాం. సో ఈ విధంగా కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ సంపాదించగలుగుతారు మిత్రులారా. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇదే కాన్సెప్ట్ మీద చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు రూల్ ప్రకారం చూడండి. షీ విల్ హ్యావ్ బిల్ట్ అ హౌస్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఆమె యొక్క ఇల్లుని కట్టేసి ఉంటుంది అని. సో ఇందులో షీ అనేది ఏమవుతుంది సార్ అంటే సబ్జెక్ట్, విల్ హ్యావ్ నెక్స్ట్ బిల్ట్ అనేది వర్బ్ యొక్క మూడో రూపము, ఆ హౌస్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అనేది ఏమవుతుందని చెప్పాం, ఎక్స్ట్రా వర్డ్స్ అవుతాయి. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి మన రూల్ ప్రకారమే. హౌస్ విల్ హ్యావ్ బీన్ బిల్ట్ బై హర్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఒక ఇల్లు ఆమె చేత వచ్చే సంవత్సరం వరకు కట్టబడి ఉంటుంది. ఆమె చేత అంటున్నాం కాబట్టి ఇది ప్యాసివ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే సింపుల్ సార్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటేనేమో బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి V3 ఉంటే కనుక హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ వచ్చి బీన్ ప్లస్ V3గా మారుతుంది. ఇక్కడ కూడా ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ బిల్ట్ అని ఉంది, హ్యావ్ ప్లస్ V3 ఉంది కదా, దీన్ని హ్యావ్ బీన్ బిల్ట్ అని చెప్పి రాసాం. సో పక్కన ఉన్నటువంటి అప్రాపరేట్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి దాని సెంటెన్స్ని బట్టి మనం మార్చాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు సాధిస్తారు, మీరు కలలుగానే ఉద్యోగాన్ని పొందుతారు. ఇంగ్లీష్లో తప్పు మార్కులు రావు. ఇంకొన్ని సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కింద వేటిని ఎప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈరోజు మనం చూద్దాం. యాక్టివ్ వాయిస్లో ఇన్ కేస్ యాక్టివ్ వాయిస్లో లెట్ అనేటటువంటిది ఉంటే ఏం చేయాలి? ఎలిటి లెట్ అంటే అర్థం ఏంటి? అనుమతించు. లెట్ అంటే అనుమతించు అని, అనుమతి అంటాం. సో లెట్ అని ఉంది ఇక్కడ. లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే, లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏం చేయాలంటే లెట్ని అలాగే ఉంచాలి. ఈ లెట్ గారిని సార్ని ఇలాగే ఉంచేసి ఆబ్జెక్ట్ని ముందు తీసుకొచ్చి బి అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసి V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా మార్చి చాలు, అంటే ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్గా మారిస్తే చాలు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ మీ రైట్ ద షీట్
ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, కేస్ షీట్ తొందరగా తీసుకొచ్చారు, సార్ రాయండి అంటే లెట్ మీ రైట్ ద షీట్, నేను రాస్తాను ఇటు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ ఏమన్నాను, లెట్ మీ రైట్ ద షీట్ అని అంటున్నాను. నన్ను షీట్ రాయనివ్వండి అని అంటున్నాను. లెట్ అంటే ఏంటి, అనుమతించు అన్నట్టు కదా. సో రానివ్వు, వెళ్ళనివ్వు, తిననివ్వు, ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం. లెట్ మీ రైట్ ద షీట్ అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే లెట్ ద షీట్ బీ రిటన్, మరి యొక్క మూడో రూపం రావాలి కదా సార్, బై మీ. లెట్ ద షీట్ బీ రిటన్ బై మీగా మారిస్తే చాలు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లంలో ఉన్నావా, ఇంగ్లీష్ రావట్లేదా, టీసాట్ వాళ్ళ క్లాసెస్ విను, ఈజీగా నేర్చుకుంటావు కదా. మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాం, ఇంగ్లీష్లో రావట్లేదు, మంచి మార్క్స్ రావట్లేదు అని టెన్షన్ పడుతున్నాం కదా. డోంట్ వరీ, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ టు గెట్ ద బెస్ట్ ట్రైనింగ్ ఫర్ ఇంగ్లీష్ లెసన్స్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం, లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లం అనేది. దీంట్లో ద ప్రాబ్లం అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కాబట్టి లెట్ ద ప్రాబ్లం బీ సాల్వ్డ్ బై మీగా మారుస్తున్నాం. చూడండి, లెట్ ద ప్రాబ్లం బీ సాల్వ్డ్ బై మీగా మారిస్తే చాలు, ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చేసినట్టు. ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఇది లెట్ అని వచ్చినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, హే స్టాండప్, సిట్ డౌన్, క్లోజ్ ద డోర్, కమ్ ఇన్ సైడ్, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెసే కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంట్రీటీస్ కానివ్వండి, ఆర్డర్స్ కానివ్వండి, కమాండ్స్ కానివ్వండి, వీటన్నిటిని ఏ విధంగా చెప్తాం మనం, ఇంపరేటివ్ సెంటెన్సెస్లో చెప్తాం. హే సిట్ డౌన్, కమ్ హియర్, క్లోజ్ ద డోర్, లిజన్ టు మీ. సో ఇవన్నీ ఏంటి, ఆర్డర్స్, ప్లీజింగ్స్, ప్లీజ్ లిజన్ టు మీ, నేను చెప్పేది విను, ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. పొలైట్గా మనం రిక్వెస్ట్ చేయడం కానీ, ఆర్డర్ చేయడం కానీ, కమాండ్స్ ఇవ్వడం కానీ, ఎంట్రీటీస్ కానివ్వండి, వీటన్నిటి మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్లో నేర్చుకున్నాం కదా. 4 రకాల టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం నేర్చుకుంటున్నప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం కదా. సార్ మరి ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటే ఏ విధంగా చేంజ్ చేయాలి సార్? సో నౌ వీఆర్ హియర్ టు లెర్న్ హౌ వీ కెన్ చేంజ్ ఈజీలీ. ఇలాంటి వాటిలో మనకు తెలుసు సబ్జెక్ట్ ఉండదు, ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉండదు అని గతంలో మనం నేర్చుకున్నాం. ఎందుకు ఉండదు సార్ అంటే ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్, కమాండ్స్ని ఇస్తాయి, ఇందులో అంతర్లీనంగా సబ్జెక్ట్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ ద సబ్జెక్ట్ షుడ్ బి యూ, అంటే మనకే ఆ కండిషన్స్ ఇస్తున్నారని. ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు మీరు, ఓకే నా వీఆర్ కన్క్లూడింగ్ ద క్లాస్ బాయ్ అన్నాను అనుకోండి, నేను ఎవరికి బాయ్ చెప్పినట్టు, మీకు బాయ్ చెప్పినట్టే కదా. లిజన్ టు మీ అన్నాను అనుకోండి, ఎవరికి చెప్పినట్టు, నేను మీకు చెప్పినట్టే కదా. సో ఇలా అంతర్లీనంగా ఆ సబ్జెక్ట్ లేకపోయినా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి సెంటెన్సెస్ని ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటున్నాం. ఇందులో ఒకసారి మనం చూద్దాం. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇందులో సబ్జెక్ట్ ఉండదు. సార్ మరి ఎట్లా సార్, మనకు సబ్జెక్ట్ లేదు కదా, దీన్ని ఏ విధంగా చేంజెస్ చేయాలి అంటే సింపుల్. మన ఫ్రెండ్ ఉన్నాడు లెట్, ఆయన వస్తాడు, ఆబ్జెక్ట్ ముందు తీసుకొస్తాడు, బీ ప్లేస్ తీసుకొచ్చి V3గా మారుస్తాము, అంతే సింపుల్. ఇవి గతంలో అడిగిన ప్రశ్నలు మిత్రులారా. చూడండి, పోస్ట్ ద లెటర్ టుడే, సింపుల్. పోస్ట్ V1 ద లెటర్ టుడే, ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. ద లెటర్ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. మన రూల్ ప్రకారం ఏం చేయాలి, లెట్ ముందుకు తీసుకురావాలి, లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి లెట్ ద లెటర్ బి, వర్బ్ యొక్క మూడో రూపం పోస్టెడ్ బై, సారీ లెట్ ద లెటర్ బి పోస్టెడ్, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ ఏమున్నాయి, టుడే. సో సింపుల్గా వాడు సబ్జెక్ట్ ఇవ్వలేదు, నేను కూడా సబ్జెక్ట్ రాయను. సో సబ్జెక్ట్ రాయకుండానే మనం సెంటెన్సెస్ చేంజ్ చేస్తాం. ఇది ఈస్ ద బెస్ట్ బ్యూటీ ఆఫ్ అవర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్ ఇవ్వకపోయినా, సబ్జెక్ట్ లేకుండానే మళ్ళీ మనం ఆబ్జెక్ట్తోనే సెంటెన్స్ రాస్తున్నాం. సో పోస్ట్ ద లెటర్ టుడే అంటే ఏమని రాస్తున్నాం, లెట్ ద లెటర్ బి పోస్టెడ్, అంతే. సో లెట్ ద లెటర్ బి పోస్టెడ్ టుడే అని చెప్పి రాస్తున్నాం. సో ఈ విధంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్లీజ్ అని ఒకవేళ సెంటెన్సెస్ ఉంటే, ప్లీజ్ అనేటటువంటి సెంటెన్స్లో ఉంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని అంటూ ఉంటారు, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. ఇలాంటి దాంట్లో ఏం చేయాలి సార్ మనం అంటే సింపుల్ సార్, ఒకటే ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఒకటే ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ అనే పదం తీసేసి యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని యాడ్ చేస్తే చాలు. చూడండి ఒకసారి, ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. అసలు మీకు ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏవి గుర్తుపెట్టుకోకుండా ఒకటే ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈజ్ ప్లీజ్ అని ఎక్కడైతే కనిపించిందో, ప్లీజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ప్లీజ్ ప్లేస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు 1 2 3 4 4 పదాలు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని చెప్పేసి V1 ప్లస్ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగ పెడితే చాలు, 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు మనం. ఎస్, సింపుల్గా ఏం చేయలేదు మనం, ప్లీజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ప్లీజ్
తీసేసి వెళ్ళిపో అని చెప్పేసి యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని చెప్పేస్తే చాలా ఇది ప్యాసివ్ ఫామ్గా మారిపోతుంది. చూడండి ఒకసారి, ప్లీజ్ షట్ ద డోర్, ప్లీజ్ దయచేసి డోర్ని క్లోజ్ చేయండి అని. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు మనం, ప్లీజ్ తీసేసి యు ఆర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ ద డోర్ అని చెప్తే సరిపోతుంది. చూడండి, ప్లీజ్ తీసేసి యు ఆర్ రిక్వెస్టెడ్ టు షట్ ద డోర్, అంతే. ఏమైనా మార్చామా? అందులో ఏది మార్చలేదు మనం. సింపుల్గా ప్లీజ్ అని ఉంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని రాస్తాం, సరిపోతుంది. ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు ఇది చాలా ఈజీ, 1 మార్క్ 2 మార్క్స్ మనం ఈజీగా సంపాదించవచ్చు. ఇది ప్లీజ్ ఒక పని చెయ్యండి అని, దయచేసి చేయొద్దు అని అంటే, నెగిటివ్ ఉంటే, రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ప్లీజ్ డోంట్ అని ఉంటే అక్కడ ఏం రాస్తాం, ప్లీజ్ అని ఉంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని ఉంది. మరి ఇక్కడ డోంట్ అని ఉంటే ఏం చేస్తాం, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అని రాస్తే సరిపోతుంది. చూడండి, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అంటే సరిపోతుంది. ఈ 5 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్లీజ్ డోంట్ డూ దాట్ అన్నారు అనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు డూ దాట్ అంటే అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ, నన్ను బాగా విసిగించకు అని అంటున్నాం. దయచేసి నన్ను విసిగించకు. సరే, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దాన్ని మరి ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేయాలి? దీన్ని యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఇరిటేట్ మీ. ఏ విధంగా చేంజ్ చేస్తాం మనం? యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఇరిటేట్ మీ అని. ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ సెంటెన్సెస్ సార్. చాలా వరకు తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇందులో సబ్జెక్ట్ లేదు, ఏ విధంగా రాయాలి, ప్లీజ్ అనేటటువంటి ఇంపరేటివ్ వర్డ్ వచ్చింది అండ్ ఇలా మార్చాలి మనం, ఇలాంటి కన్ఫ్యూజన్ ఏది వద్దు. ఈ 2 రూల్స్. ప్లీజ్ అని ఉంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనే 4 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ అని ఉంటే యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు అని రాస్తే సరిపోతుంది, 5 పదాలు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ నేను ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ అని ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు ఇరిటేట్ మీ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి సార్. మేక్ ష్యూర్ డెఫినెట్లీ లెర్న్ ది బెస్ట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఇంకొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇన్ కేస్ ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్స్ ఉంటే, క్వశ్చన్ వర్డ్ ఉంటే, WH పదం ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఆ క్వశ్చన్ వర్డ్ని అలాగే ఉంచి, ఇందాక లెట్ని ఎలా అయితే లెట్గా అలాగే ఉంచామో దాని పక్కన హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి V3 ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్గా మారిస్తే చాలు. ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం ఫస్ట్ రూల్ ఏదైతే నేర్చుకున్నామో, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, అక్కడ హెల్పింగ్ వర్బ్ రాకుండా డైరెక్ట్గా ఇక్కడ V3 అనేది వస్తుంది. ఎందుకు ఈ స్ట్రక్చర్స్ని ఇంత బాగా ప్లస్లు మైనస్లు పెట్టాను, మైనస్లు లేవు ఎందుకు పెట్టామనంటే, మీకు ఆ రూల్ గుర్తుంటే, ఆ పదాల అమరిక గుర్తుంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఈజీగా ఆన్సర్ మనం చేయగలుగుతాం. సో ఇది కూడా సింపుల్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అనుకోవచ్చు, బట్ అంత క్లిష్టమైనవి కావు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఇక్కడ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రాశాను మిత్రులారా. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ విల్ యూ గిఫ్ట్ హిమ్, అతడికి ఏం బహుమతి ఇస్తావు నువ్వు? రేపు మీ ఫ్రెండ్ది బర్త్డే ఉంది కదా, వాడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. వాట్ విల్ యూ గిఫ్ట్ హిమ్, అతడికి ఏం బహుమతి ఇవ్వబోతున్నావు, ఇస్తావు. ఇది మనకు ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్. మరి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాం సార్ అంటే, ఇక్కడ చూడండి, వాట్ అలాగే ఉంచి విల్ ఉంటే వుడ్గా మార్చాలి. సో వాట్ వుడ్ హీ, హిమ్ ఉంటే ఇక్కడ ఏం రావాలి, హీ. గిఫ్టెడ్ బై యూ, యూగానే ఉంటుంది. వాట్ విల్ హీ గిఫ్టెడ్ బై యూ, అతడు నీ చేత నీ చేత అతడికి ఏం గిఫ్ట్ ఇవ్వబడుతుంది, నీ చేత అతడికి గిఫ్ట్ ఇవ్వబడుతుంది అనేది ప్యాసివ్ ఫామ్గా మనం మారుస్తాం. ఇది క్వశ్చన్ వర్డ్స్ ఉన్నట్టయితే. సో ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మిత్రులారా, అవి కూడా కంప్లీట్ చేసుకొని మనం ఈ సెషన్ని వైండ్ అప్ చేద్దాం. సో ఒకవేళ లెట్స్ అని ఉంటే, లెట్స్ ప్లే ఫుట్బాల్ అని ఉంటే, లెట్స్ అని అంటే గుర్తుపెట్టుకోండి, లెట్స్ అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇట్ ఈస్ సజెస్టెడ్ దాట్ అంటే సరిపోతుంది. ఇట్ ఈస్ సజెస్టెడ్ దాట్ అని ఉంటే సరిపోతుంది. ఒకసారి చూడండి, లెట్స్ ప్లే ఫుట్బాల్, ఫుట్బాల్ ఆడదాం పదా, లెట్స్ ప్లే అని అంటున్నారు. సో దీన్ని ఎలా రాయొచ్చు సార్ మనం అంటే, ఇట్ ఈస్ సజెస్టెడ్ దాట్ వీ షుడ్ ప్లే ఫుట్బాల్ అంటే సరిపోతుంది. ఇట్ ఈస్ సజెస్టెడ్ దాట్ వీ షుడ్ ప్లే ఫుట్బాల్ అని రాసి సరిపోతుంది. ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అన్ని రకాల పోటీ పరీక్షలలో ది బెస్ట్ మార్క్స్ని మీరు పొందొచ్చు మిత్రులారా. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లెట్స్ అనేది మాత్రం చాలా గతంలో ఒక 2-3 పేపర్లలో, అంటే వివిధ రకాల పోటీ పరీక్షలలో ఈ లెట్స్ మీద
లెట్ మీద, అలాగే ప్లీజ్ మీద, ప్లీజ్ డోంట్ మీద ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే గుర్తుపెట్టుకోండి, మనకు 4 సబ్టెన్సెస్కి ఉండవు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ ఫామ్ ఉండదు, మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ ఫామ్ ఉండదు. అలాగే మనకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఫ్యూచర్ కంటిన్యూస్కి ఉండదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 4 ఉండదు. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే ఈ క్లిష్టతరమైనటువంటి కాన్సెప్ట్ని మీరు ఈజీగా నేర్చుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. టీసాట్ వారు అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరు కలల కన్నా ఉద్యోగానికి ఇంగ్లీష్ ఎప్పుడైతే మీకు అడ్డంకిగా మారిందో, ఆ అవరోధంగా మారిందో, దాన్నే మీరు ఆయుధంగా మార్చుకోవాలి. మీ కళల కెరీర్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీసాట్ వారు అందిస్తున్నటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు కళల కన్నా ప్రతి ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.